అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. మనం ఉగాది నుంచి మొదలుకొని నవమి వరకు, శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు అని జరుపుకుంటున్నాం. ఈ వసంత నవరాత్రులు అంటే ఏంటి అంటే లలితాదేవికి సంబంధించిన నవరాత్రులు. ఎందువల్ల అనంటే మీరు ఎప్పుడైనా శాస్త్రంలో చూసినప్పుడు పురుష శక్తి రామ అంటే స్త్రీ శక్తి, అదే లలిత కింద అవుతుందిట. పురుష శక్తి కృష్ణ అని అన్నప్పుడు స్త్రీ శక్తి అదే శ్యామల దేవి కింద, రాజశ్యామలా దేవి కింద. ఇది శాస్త్రవచనమే. కాబట్టి ఈ 9 రోజుల కాలాన్ని మనం వసంత నవరాత్రులు అని జరుపుకుంటున్నాం. ఉగాది అంటే ఏంటి అంటే సంవత్సరానికి, అంటే ఈ యుగానికి మొదటి రోజు అని చెప్పుకోవచ్చు, సంవత్సరానికి మొదటి రోజు. అంటే మన కొత్త సంవత్సరం అన్నది అప్పుడే ప్రారంభమవుతోంది. ఈ కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు వసంతము అంటే చూడండి, ముందు పాల్గొన పౌర్ణమికి మనం వసంతోత్సవం అని చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ తెలుగు అంటే అక్కడ నార్త్ సైడ్ హోళీ అని ఏదైతే చేసుకుంటున్నారో, ఇక్కడ మన తెలుగుదేశానికి వచ్చేసరికి వసంత పంచమి అని చెప్పేసి ఆ రోజు వసంతోత్సవం జరుపుకుంటున్నాం. ఈ జరుపుకోవడానికి కారణం ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే, శిశిర ఋతువు నుంచి వసంత ఋతువుకి ఎప్పుడైతే మనం మారుతున్నామో, మారేసరికి మన పూర్వం నుంచి మనకి తెలుసు ఏమిటి అంటే ఆ మారడంలో మనకు వస్తున్నవి ఏమిటి, అంటువ్యాధులు, ఆట్లమ్మ ఇవన్నీ రావడం ఈ టైంలోనే మొదలవుతుంది. దానికి కారణం ఏమిటి అంటే ఋతువు ఎప్పుడు మారుతుందో వాతావరణంలో మార్పు అప్పుడు వచ్చేస్తోందనమాట. అది రావడం వల్ల ఏమవుతుంది అంటే ఈ వసంతం అంటే ఏమిటి, ఆ హెర్బల్స్ ఏవైతే ఉన్నాయో చెట్టు బెరళ్ళ నుంచి తీసిన రసాలని వాటిల్ని వాళ్ళు నీళ్ళల్లో కలుపుకొని చల్లుకునేవారు. దానివల్ల ఏమిటి అంటే అంటువ్యాధులు అన్నవి రావు. అందుకని చెప్పేసి ఈ ఉగాది రోజు వచ్చేసరికి దానికి తోడు ఉగాది పచ్చడి తినడం కానీ, అలాగే ఈ నవరాత్రులు చేసుకోవడం కానీ, ఏవైనా సరే ఎందుకు చేసుకుంటున్నాము అని అంటే మన యొక్క శరీరాన్ని దృఢపరచుకోవడానికి. ఇక్కడ లలితాదేవికి దగ్గరికి లలితా సహస్రనామాలు, లలితకి పూజ చేస్తున్నాం ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు శ్రీ విద్యా ఉపాసనలో. మొదట మనం చెప్పుకోవాల్సిన శ్రీ విద్యా ఉపాసన అంటే ఏంటి, శ్రీ విద్యా ఉపాసన అంటే ఏంటి, ఎందుకంటే లలితాదేవికి సంబంధించిన ఉపాసననే శ్రీ విద్యా ఉపాసన. ఇక్కడ ఈ లలితాదేవికి ఉపాసన చేసినప్పుడు లలితా సహస్రం చదివినప్పుడు కానీ దీన్ని రహస్య విద్య అని చెప్పడం మనం వింటున్నాం. ఒకళ్ళేమో రహస్య విద్య అని చెప్తున్నారు, ఇంకోళ్ళు చాలా అన్నిటికంటే ఉత్తమమైన విద్య అండి ఉత్తిష్ట విద్య. ఈ ఉత్తిష్ట విద్య అని ఎందుకన్నారు, రహస్య విద్య అని ఎందుకన్నారు అని మనం ప్రశ్నించుకుంటే, ఉత్తిష్ట అంటే అర్థం ఏమిటి అంటే ఉత్ ప్లస్ శిష్ట ఈజ్ ఈక్వల్ టు ఉత్తిష్ట. ఈ శిష్ట అన్న పదాన్ని మనం మళ్ళీ లలితా సహస్రంలో వింటున్నాం. ఎలాగా అంటే అక్కడ చూసినప్పుడు మీరు శిష్టేష్ట శిష్ట పూజిత, ఈ శిష్టేష్ట శిష్ట పూజిత అని అన్నప్పుడు ఏమిటి అంటే ఒక గురువు శిష్యుడు ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో 3 న్యాయాలు జరుగుతాయట. గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళగానే ఫస్ట్ జరిగే న్యాయాన్ని, ఎందుకంటే శిష్యాకి శిష్టాకి ఏమిటండి అని అంటే ఉన్న సంబంధం. ఇక్కడ శిష్య అన్నది ప్రకృతి అయితే శిష్ట అన్నది వికృతి. అంటే ఆ రెండు ఒకే వర్డ్స్ కానీ కొంచెం అర్థంలో తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటో తెలుసుకుంటే ఇది ఎందుకు గొప్ప విద్య ఇందో తెలిసిపోతుందిట. ఆ తేడా ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు ఏడకు వచ్చేసరికి గురువుకి శిష్యుడికి ఫస్ట్ జరిగే న్యాయాన్ని మార్జాల న్యాయము అని పిలుస్తారు. ఈ మార్జాల న్యాయం అంటే ఏంటంటే పిల్లి చూడండి, అది ఎప్పుడూట ఏం చేస్తుంది అని అంటే పిల్లల్ని అది ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకువెళ్తూ మొత్తం అన్నీ నేర్పించుకుంటూ వెళ్తుంది. అదేవిధంగా గురువు ఫస్ట్ వచ్చిన శిష్యుడికి ఏం చేస్తాడు అంటే అన్నిటినీ నేర్పించుకుంటూ తీసుకువెళ్తాడట. రెండో చోటుకు వచ్చేసరికి ఏంటి అంటే ఎప్పుడైతే అక్కడ మంత్రం ఇచ్చి అన్నీ నేర్పిస్తూ ప్రతి ఒక్కటి చెప్తూ తీసుకువెళ్తున్న పరిస్థితి కాస్త రెండో న్యాయానికి మారుతుంది. ఎందుకంటే మంత్రం చేయగా వేళలో ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఆ మెచ్యూరిటీ రాగానే ఏమవుతుంది అంటే రెండో న్యాయానికి వెళ్ళిపోతాం. ఆ రెండో న్యాయం పేరు ఏంటి అంటే మర్కట కిషోర న్యాయం. ఈ మర్కట కిషోర న్యాయానికి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే మనం ఈ శిష్యుడు ఎప్పుడైతే మర్కట కిషోర న్యాయానికి వెళ్ళారో వెళ్ళగానే అయ్యేది ఏమిటిట అంటే కోతిని మీరు చూస్తే, మర్కట కిషోరం అంటే అదే కదా, కోతిని చూడగానే ఏంటిట, కోతి ఎప్పుడు పిల్ల జంపులు చేస్తూ ఉంటుంది చూడండి, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఎప్పుడు చంచలంగానే ఉంటుంది కోతి. అందుకే మన మనస్సును దేంతో పోలుస్తారంటే కోతితో పోలుస్తారు. ఇలా చంచలంగా ఉన్న తల్లి
ఎప్పుడు ఇటు నుంచి అటు నుంచి ఇటు దూకుతూ ఉంటే దాని బిడ్డ ఎప్పుడు చూస్తే మీరు బిడ్డ ఆ తల్లిని పట్టుకుంటుందట, కానీ తల్లి ఎప్పుడు బిడ్డను పట్టుకోవట్టు. అంటే ఇప్పుడు మన పని ఏమిటి అంటే ఈ శిష్యుడు గురువుని పట్టుకోవాలి రెండో న్యాయానికి వచ్చేసరికి. ఇక్కడ ఎవరైతే అన్ని జంపుల్లో కూడా నుంచుని ఉండగలుగుతారో, చాలామంది అక్కడే ఏమవుతారు అంటే గురువుగారు మారిపోయారని, కమర్షియల్ అయ్యారని, సరిగ్గా ఉండట్లేదని ఇవన్నీ అనుకుని వెళ్ళిపోయే వాళ్ళంతా అయిపోగా ఎవరైతే అక్కడ నుంచుంటారో వాళ్ళు మూడో న్యాయానికి వెళ్తారు. ఆ మూడో న్యాయానికి వెళ్ళిన శిష్యులనే శిష్టులు అని పిలుస్తారు. ఆ మూడో న్యాయం పేరు ఏంటి అంటే మేన న్యాయము అని పిలుస్తారు. మేన న్యాయం అంటే ఏంటి అంటే చేప ఎప్పుడు చూడండి అది ముందుకు వెళ్తూ ఉంటుంది, ఆ చేప వెనకాల పిల్ల చేపలన్నీ వెళ్ళిపోతాయట. దీన్నే గురు పరంపర. గురువు అనుకున్నది ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే ముందుకు తీసుకువెళ్తారో వాళ్ళని శిష్యులు అని అంటారు. అంటే ఆయన అనుకున్న జ్ఞానాన్ని ప్రపంచానికి పంచడానికి ఎవరైతే రెడీ అవుతారో అలాంటి శిష్యులని శిష్టులు అంటారు. ఇక్కడ లలితాదేవి ఏం చేస్తుందిట అంటే ఆవిడ ఒక పెద్ద ప్రాజెక్ట్ అనుకుని మనందరినీ భూమి మీదకి దింపేసరికి ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రాణి కూడా ఒక చెట్టు అవ్వచ్చు, ఒక పిల్ల అవ్వచ్చు, ఒక కుక్క అవ్వచ్చు, ఒక జంతువు అవ్వచ్చు, ఒక పక్షి అవ్వచ్చు, ఒక స్త్రీ అవ్వచ్చు, ఒక పురుషుడు అవ్వచ్చు, ఎవరైనా కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక పర్పస్తోనే భూమి మీదకి వస్తారట. అంటే మనం ఎందుకు వచ్చాము అంటే ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది తెలుసుకోవడమే. ఎప్పుడైతే పర్పస్ ఆఫ్ లైఫ్ అర్థమైతే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క మాడ్యూల్ ఉంటుందన్నమాట. ఈ మాడ్యూల్ అంతా కలిపితే ఆవిడ అనుకున్న ప్రాజెక్ట్ అవుతుందిట. కాబట్టి ఆ ప్రాజెక్ట్కి అందరినీ ఏంటంటే శ్రీ విద్యా ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ ఆ ప్రాజెక్టుకి అనుకూలంగా మార్చుకుంటుంది. కాబట్టి దీన్ని అంటే శిష్టుల చేతే పూజించబడుతుంది అని చెప్పడానికి కారణం. అందుకనే దీన్ని ఉత్తమమైన శిష్టులను తయారు చేసే విద్య. అంటే మనం ఈ విద్య నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఏమిటి అంటే వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. దాంతో హాయిగా అంటే దాన్నే కదా సీక్రెట్ ఆఫ్ ద క్రియేషన్ అని అంటారు. అంటే మనం ఎందుకు పుట్టాము అని తెలుసుకునే స్థితి అన్నది ఈ విద్యలో మనకి తెలుస్తుంది. కాబట్టి అందరూ శ్రీ విద్యా ఉపాసకులై ఉత్తమమైన శిష్టులు అవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.